హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమ పల్లకి పార్ట్ 127. మిథున మురిసిపోతూ చూస్తూ ఉంటే సత్యకి కడుపు మండిపోతూ ఉండడంతో కోపంగా చూస్తూ ఆ జిలేబీ కంప్లీట్ గా తినకుండా ఎలాగైనా ఆపాలని అనుకుంటూ విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నట్టుగా వంశీని తగలడంతో లూజ్ గా ఉండేసరికి అతని చేతిలో నుంచి బాక్స్ జారిపోయింది. అయ్యయ్యో సారీ బావా అని చెప్పి సత్య వెళ్ళిపోయింది. దీనికి కళ్ళు నెత్తిమీద ఉంటాయని రేవతి తల కొట్టుకుంటే సత్య కావాలని చేసిందని వంశీకి అర్థమై చిన్నగా నవ్వితే మిథున మాత్రం ఇది కావాలని చేసిందని తిట్టుకుంటూ నిలబడింది. పోనీలేమ్మా, నువ్వు ప్రేమగా చేసింది వాడు ఒక్కటైనా తిన్నాడు కదా, చాల్లే అనగానే ప్రేమగా చేయడం ఏంటత్తయ్యా అంది మైథిలి అయోమయంగా. అదే అభిమానంగా చేసిందని చెప్పబోయి రోజు మనం మాట్లాడుకునే మాట వచ్చేసిందని అంది హైందవి. లోపలికి వెళ్లిన సత్య వంగి వంగి చూస్తూనే వీళ్ళందరూ ఏంటి దాన్ని పంపించకుండా మీటింగ్ పెడుతూ ఉంటారని తిట్టుకుంటూ నిలబడితే మీ ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటారమ్మా, ఇక బయలుదేరని మహి అనడంతో వీళ్ళేంటి కనీసం టిఫిన్ కూడా తినమని చెప్పకుండా వెళ్ళిపోమ్మంటున్నారని అనుకుంటూ అలాగే ఆంటీ అంటూ వెళ్ళిపోయింది మిథున. మిథున వెళ్ళిపోగానే అదేంటి మహి, ఇంటికొచ్చిన ఆడపిల్లకి మర్యాదలు కూడా చేయకుండా అలా వెళ్ళిపోమ్మన్నావని హైందవి అడగడంతో ఇంట్లో ఇంతమంది పెళ్లిగాని వాళ్ళున్నప్పుడు పరాయి ఆడపిల్ల పైగా లంగావోణి వేసుకుని అంతసేపు ఉండడం కరెక్ట్ కాదత్తయ్య అనిపించింది. మనకి కానీ వాళ్ళకి కానీ ఏదైనా ఆలోచన ఉంటే ఏమో అనుకోవచ్చు, కానీ మనం ఈ ఊరు వచ్చింది వేరే పర్పస్ మీద కదా అని అంది మహి. యు ఆర్ రైట్ పెద్దమ్మ, ఎక్కువసేపు ఇక్కడే ఉన్నా కూడా కాస్త హ్యాండ్సమ్గా ఉన్న వాడిని చూసినప్పుడు మనస్సు చలించే అవకాశం ఉంటుందని అన్నాడు చింటూ. వీరింకా కిరణ్ ఉదయాన్నే ప్రకాష్ని కలవడానికి వెళ్ళిపోవడంతో ప్రకాష్ ఇంటి ముందు వెళ్లి నిలబడి ఎవరైనా బయటకొస్తే పిలుద్దామని అనుకుంటే అప్పుడు అతని భార్య కోడల్ని ఇంకా ఇంటి ముందు ముగ్గు వేయలేదని తిడుతూ వచ్చి ముగ్గు వేస్తూ వాళ్ళని చూసి ఎవరండి మీరు అని అడిగింది. మేము ప్రకాష్ క్లాస్మేట్స్. చిన్న పనుండి పక్క ఊరికొచ్చి ప్రకాష్ ఇక్కడే ఉంటున్నాడని తెలిసి కలవడానికి వచ్చాం అనగానే అవునా, లోపలికి రండి అంటూ లోపలికి తీసుకువెళ్ళి ఏమే ప్రసన్న, మీ మావయ్య గారి స్నేహితులు వచ్చారు, కాస్త కాఫీ నీళ్లు పట్టుకురా, నేను మీ మావయ్యని లేపి తీసుకొస్తాను అని లోపలికి వెళ్ళింది ఆవిడ. ఆవిడ లోపలికి వెళ్ళగానే ప్రసన్న కాఫీ పెట్టుకుని తీసుకొచ్చి తీసుకోండి అంకుల్ అని ఇచ్చేసి ఆ అమ్మాయి లోపలికి వెళ్లడంతో కప్పు తీసుకున్నారు. కానీ ప్రకాష్ బయటికి రావడం కోసం తాగకుండా వెయిట్ చేస్తుంటే ఇంత ఉదయాన్నే వచ్చిన స్నేహితులెవరే అనుకుంటూ బయటకొచ్చాడు ప్రకాష్. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం చూడ్డంతో వాళ్ళని పోల్చుకోలేకపోయాడు. పైగా ఊర్లో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటే బాగా డబ్బు సంపాదించిన తర్వాత ఇంకాస్త రంగు తేలి చూడ్డానికి గుర్తుపట్టకుండా అయిపోయారు వీరింకా కిరణ్. నా క్లాస్మేట్సా, నాకు గుర్తులేదే అని అంటూ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటే అలా బయటికి వెళ్తూ మాట్లాడుకుందాం ప్రకాష్, మెల్లగా మేమే గుర్తొస్తామని. ఒకవేళ వాడు గుర్తుపట్టి పారిపోవడానికి ప్రయత్నిస్తే భార్య కోడలు ముందు కొట్టడం బాగోదని బయటికి తీసుకువెళ్లారు కిరణ్ వాళ్ళు. వీర్ కిరణ్ అని నీ స్నేహితుడు సిద్ధు ఎప్పుడు వాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉండేవాళ్లే, గుర్తులేదా అని కిరణ్ అడగడంతో బాగా గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించి
ఓ వాళ్ళెందుకు గుర్తులేరు, గుర్తున్నారు. కానీ వాళ్ళు సిటీలో స్థిరపడ్డారని తెలిసింది. ఇంతకి మీరెవరో చెప్పలేదని అంటూ ఏదో స్ట్రైక్ అయినట్టుగా కంగారుగా వాళ్ళని చూసి పారిపోతుంటే ఇద్దరు చెరోవైపు ఆత్మీయంగా పట్టుకున్నట్టుగా గట్టిగా బిగించి పట్టుకోవడంతో చూసే వాళ్ళందరికీ వాళ్ళు బాగా క్లోజ్ అన్నట్టుగా అనిపించింది. "ఏమయ్యా ప్రకాశం చుట్టాలా ఏంటి?" అనగానే ఇబ్బందిగా నవ్వుతూ వాళ్ళని భయంగా చూస్తూ ఉంటే, అలాగే నడిపించుకుంటూ ఊరి చివర ఉన్న పొలాల దగ్గరికి తీసుకొచ్చి, మైథిలి వాళ్ళ అక్క వైదేహి ఎలా చచ్చిపోయింది అని వీర్ కోపంగా అడగడంతో ప్రకాష్ భయంగా చూసి, "నాకేం తెలుసు, నాకేం తెలీదు, నాకేం తెలీదు" అంటూ భయంగా చెప్పాడు. అన్ని సంవత్సరాలయినా కూడా అదేంటి అని అడగకుండా అతను డైరెక్ట్‌గా నాకేం తెలీదు అని చెప్పడం వినేసరికి అతనికి ఆ విషయం గురించి తెలుసని అర్థమైపోయింది. పైగా ప్రకాష్ జీవితంలో దగ్గరగా చూసిన మొదటి ఇంకా చివరి చావు కావడంతో అతను కూడా అది తొందరగా మర్చిపోలేదు. అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని అడగకుండా నాకేం తెలీదని నువ్వు డైరెక్ట్‌గా అన్నావంటేనే నీకన్నీ తెలుసు అని మాకు అర్థమవుతోంది అని కిరణ్ కోపంగా అరవడంతో భయంగా కళ్ళనీళ్లతో వాళ్ళ వైపు చూసేసరికి, చూడు ఆ రోజు ఏం జరిగిందో చెప్పావంటే నిన్ను కాపాడే ప్రయత్నం మేం చేస్తాం. కాదని నిజం దాచడానికి ప్రయత్నిస్తే నువ్వు కూడా ఈ కేసులో ఈ వయసులో చిప్పకూడు తినాలి అని అన్నారు. కిరణ్ అతడు ఆ రోజు నేను పక్కన ఉన్నాను కానీ నా వేలు కూడా ఆ అమ్మాయిని టచ్ చేయలేదు అన్నాడు. వేలు కూడా టచ్ చేయలేదని అబద్ధం చెప్పావంటే ఊరుకునేది లేదు చెప్తున్నా. ఆ రోజు మీరు చేస్తున్నది మరొకరు కూడా చూశారు అనగానే ఎవరు అని ప్రకాష్ భయంగా అడిగేసరికి ఎందుకు చెబితే వెళ్లి వాళ్ళని కూడా అడ్డు తప్పిస్తారా అన్నాడు వీర్. దాంతో ప్రకాష్ భయపడుతూ ఆ రోజు వైదేహి దగ్గర నేను సిద్ధు మాత్రమే కాదు మరొక ఇద్దరు కూడా ఉన్నారు. నేను గుమ్మం దగ్గర నిలబడి ఎవరూ లోపలికి రావడం లేదని చెప్పడానికి అంతే అని అన్నాడు ప్రకాష్. ఒకవేళ కమల తల్లిదండ్రులు వచ్చి ఆమెని ఇంటికి తీసుకువెళ్లకుండా కమల ఇంట్లోకి వెళ్ళుంటే కమలని కూడా ఆ రోజే వైదేహిలాగే దూరం చేసుకోవాల్సొచ్చేదేమో అనిపించింది కిరణ్ వాళ్ళకి. అప్పుడే కమలని నిజం చెప్పనివ్వకుండా ఆమె తల్లిదండ్రులు ఎందుకు ఊరు నుంచి తీసుకువెళ్ళిపోయారో కూడా అర్థమైపోయింది. అన్నీ ముందే ఆలోచించి వాళ్ళ కూతుర్ని కాపాడుకోవడం కోసం వైదేహి గురించి బాధున్నా కూడా నిజాన్ని చెప్పలేదు. వైదేహి పాపం ఇంట్లో నుంచి బయటికి కూడా రాదు కదరా! నేను పెళ్లి చేసుకోకపోతే మరొక మంచివాడు ఎవడో పెళ్లి చేసుకొని హాయిగా పిల్లా పాపలతో సుఖంగా ఉండేది. తనని పొట్టన పెట్టుకోవడానికి చేతులెలా వచ్చాయి? అసలెందుకలా చేశారని కిరణ్ ఆ చెంప, ఈ చెంప పగలగొడుతూ ఉంటే సిద్ధార్థ మైథిలిని దక్కించుకోవాలనుకున్నాడు. కానీ ఆమె వీర్‌ని ఇష్టపడుతోంది. అందుకే మైథిలికి వీర్‌ని దూరం చేయాలని అనుకున్నారు. ఒకరోజు పొలం గట్ల దగ్గరికి వచ్చి తండ్రికి భోజనం ఇచ్చి వెళ్ళడానికి వచ్చిన వైదేహి ఆ మాటలు వింది. అందుకే సిద్ధు అలా ప్లాన్ చేశాడు. అప్పటికి మేం వద్దని చెబుతూనే ఉన్నాం కానీ వాడు వినలేదు. వాడి దరిద్రమో మైథిలి అదృష్టమో కానీ అది నీ మీదకొచ్చేసి అందరూ గొడవలు పెట్టుకొని ఊరు దాటి వెళ్ళిపోయి వీళ్ళిద్దరూ వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడంతో మైథిలి సిద్ధుకి దక్కకుండానే పోయింది అన్నాడు. Continues. If you like the story, please like, share, comment, and don't forget to subscribe.